ఎందుకో ఏదో తెలియదు కానీ అప్పటికప్పుడే సడన్గా నాకు బీపీ డౌన్ అవ్వటం, ఒళ్ళంతా చెవట్లో పోసుకొని రావటం అలా జరిగింది. ఏందనేది డాక్టర్ గారిని అడిగినా కానీ ఏం చెప్పలేదు. అప్పటికప్పుడే వచ్చి అలకంగా సడన్గా బ్లడ్ పట్టడం అట్లా జరిగింది ఫస్ట్ టైం. మేమైతే హుటాహుటిన కారు వేసుకొని గుంటూరుకు తీసుకెళ్ళాం. అప్పటికే అయిపోతే ఫస్ట్ టైం అయితే ఈ అబ్బాయి చనిపోయాడండి, తీసుకెళ్ళండి అని చెప్పారు ఫస్ట్ టైం అయితే. తర్వాత ఇంకెళ్ళైతే ఇంక మా కుటుంబ సభ్యులు అందరైతే, సార్ మీరైతే చేర్చుకోమంటున్నారు, చనిపోయాడు ఈ అబ్బాయి అంటున్నారు, దేవుడి ముందు మాకైతే నమ్మకం ఉంది ఈ అబ్బాయి బ్రతుకుతాడని చెప్పి మీరు తీసుకెళ్ళండి లోపలికి, ఆ అబ్బాయి బ్రతికితేనే తీసుకెళ్తాం, లేదంటే చనిపోయినా తీసుకెళ్తాం, మీ ప్రయత్నం మీరు చేయండి, మేము దేవుడి మీద భారం పెట్టి. నేనైతే ఎవరికి చెప్పలేదు, లైట్గా బ్లడ్ అయితే కనిపిస్తూ ఉంది. నేనైతే ఎవరికి టెస్ట్ చేయించుకొని వద్దామని చెప్పేసి గుంటూరు వెళ్దామని చెప్పేసి చెప్పాను. ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాను ఒక 5 నిమిషాలు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, కుప్పగోలి పడిపోయి ఇంకా తర్వాత బ్లడ్ అయితే పడిపోతుంది. అది పడినప్పుడు నా బాధ ఎలా ఉందంటే నేను మరణానికి దగ్గరికి వెళ్ళిపోయా. అంత బాధ అనిపించింది నాకైతే. ఇంకా అసలు ఏం జరుగుతుందో తెలియదు. సరే అని చెప్పేసి ఇంకా కార్ అయితే కాదు, ఇమ్మీడియట్గా అంబులెన్స్ తీసుకురాని చెప్పేసి అంబులెన్స్లో గుంటూరు వెళ్ళడం జరిగింది. ఆ దేవుని కృప వల్ల చేర్చుకున్న తర్వాత 3 రోజుల దాకా అప్పటికే అర్థం అవ్వాల. డాక్టర్ గారు అయితే డబ్బులు అయితే అయిపోతున్నాయి. డాక్టర్ గారు 1 టెస్ట్ అంటున్నారు, 2 టెస్టులు అంటున్నారు, సిటీ స్కాన్ అంటున్నారు, ఒక ఆపరేషన్ వచ్చి 1,50,000 అంటున్నారు, రెండవది వచ్చి వాళ్ళకు 3.5 లక్షలు అంటున్నారు, నాలుగోది వచ్చేసి 6 లక్షలు అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు. నేనైతే ఒకటే అనుకున్నా, ఫస్ట్ 3 రోజులు అయితే ధైర్యంగానే ఉన్నాను. 4వ రోజు భయం వేసింది. డాక్టర్ గారు వచ్చేసి ఆపరేషన్ అంటున్నాడు. నాకైతే చాలా భయం వేసింది. ఇంకా నేను ఒకటే అనుకున్నా, ప్రభువా ఇప్పుడు దాకైతే ధైర్యంగా ఉన్నాను, డాక్టర్ గారు వచ్చేసి ఆపరేషన్ అంటున్నాడు, నాకైతే భయం వేస్తుంది. నాకు బ్రతకాలని అయితే ఉంది. ఒకవేళ బ్రతికితే నీకు సాక్షిగా నేను బ్రతుకుతాను, నన్ను అయితే బ్రతికించేది నువ్వే. డాక్టర్ గారు అందరూ అయితే చేతులు ఎత్తేసారు. నేనైతే నీకు అప్పచెప్పుకుంటున్నాను, ఒకవేళ నేను ఇంటికి తిరిగి వెళితే నీకు లోబడి నీకు సాక్షిగా బ్రతుకుతానని చెప్పేసి ఆ దేవుడికి నేను ప్రార్థించుకున్నాను. నా గురించి అందరూ బలంగా ప్రార్థన చేశారు. సిబిసి చర్చిలో పాస్టర్ గారు కానీ సంఘం మొత్తం ఎంతో చక్కగా ప్రార్థనలు చేశారు. దేవుడు నాకు స్వస్థతనిచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నన్ను నడిపించాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.